everyone, welcome back to my channel Study with me BCA. In the previous video, we have discussed about algorithm in C program. So, in this video, we are going to discuss about flowchart in C program. Flowchart. A flowchart is a graphical representation of an algorithm. ఫ్లోచార్ట్ అనేది ఆల్గరిథం యొక్క గ్రాఫికల్ రిప్రజెంటేషన్. ఇట్ యూజ్ సింబల్స్ లైక్ ఓవెల్, రెక్టాంగిల్, డైమండ్, యారోస్ అండ్ ప్యారలోగ్రామ్. సో ఈ ఫ్లోచార్ట్ని క్రియేట్ చేయడానికి కొన్ని సింబల్స్ని యూజ్ చేసుకుంటాం. ఆ సింబల్స్ ఏంటో చూద్దాం. ఫస్ట్ వన్ ఓవెల్. ఇట్ ఈజ్ ఆల్సో నోన్ యాజ్ టర్మినేటర్. ఓవెల్ని టర్మినేటర్ అని కూడా అంటాము. ఇట్ ఈజ్ యూజ్డ్ టు స్టార్ట్ అండ్ స్టాప్. మనం ఆల్గరిథం రాసేటప్పుడు స్టార్ట్ ఇంకా స్టాప్ అనే స్టెప్స్ని యూజ్ చేస్తాం కదా. సో ఈ స్టెప్స్ ఎలా అయితే మనం ఆల్గరిథంలో సేమ్ రాస్తామో అలాగే ఫ్లో చార్ట్ని కూడా ఆల్గరిథం రాసినట్టే సింబల్స్ని యూజ్ చేసుకొని క్రియేట్ చేసుకుంటాం. సో స్టార్ట్ స్టెప్కి స్టాప్ స్టెప్కి ఓవెల్ సింబల్ని యూజ్ చేస్తాము. నెక్స్ట్ రెక్టాంగిల్. ఇట్ ప్రాసెస్ ద క్యాల్కులేషన్స్. సో రెక్టాంగిల్ని క్యాలిక్యులేషన్ ప్రాసెస్కి యూజ్ చేస్తాం. అంటే లైక్ ఎడిషన్, సబ్ట్రాక్షన్ ఏవైతే క్యాలిక్యులేషన్స్ ఉంటాయో ఆ క్యాలిక్యులేషన్స్కి మనం రెక్టాంగిల్ సింబల్ని యూజ్ చేస్తామన్నమాట. థర్డ్ వన్ డైమండ్. ఇట్ ఈజ్ యూజ్డ్ టు గివ్ కండిషన్స్. అంటే డెసిషన్ మేకింగ్ అలాంటి టైంలో ఎస్ ఆర్ నో ఏవైతే మనం డెసిషన్స్ తీసుకోవాల్సి ఉంటుందో అప్పుడు ఆ కండిషన్కి మనం డైమండ్ సింబల్ని యూజ్ చేస్తాము. నెక్స్ట్ యారోస్. ఫ్లో ఆఫ్ కంట్రోల్. దే ఆర్ కనెక్టర్స్. సో యారోస్ని కనెక్టర్స్ అంటాము ఎందుకంటే ఈ ఫ్లో చార్ట్ మొత్తాన్ని కూడా కంట్రోల్ చేసేది యారోసే, ఇంకా కనెక్ట్ కూడా చేస్తాయి అన్నమాట ఒక షేప్ నుంచి ఇంకో షేప్కి. లైక్ స్టార్ట్ తర్వాత క్యాలిక్యులేషన్ తర్వాత డైమండ్, డెసిషన్ మేకింగ్ కోసం. సో అలా కనెక్ట్ చేయడానికి యారో సింబల్ని యూజ్ చేసుకుంటాము. ఫిఫ్త్ వన్ ప్యారలోగ్రామ్. ఇట్ ఈజ్ యూజ్డ్ ఫర్ ఇన్పుట్ ఆర్ అవుట్పుట్ డేటా. సో ప్యారలోగ్రామ్ డేటా ఇన్పుట్ చేసేటప్పుడు కానీ లేదా అవుట్పుట్ డిస్ప్లే చేయమని చెప్పేటప్పుడు కానీ ప్యారలోగ్రామ్ సింబల్ని ఫ్లో చార్ట్లో యూజ్ చేసుకుంటాం. ఇవి సింబల్స్. నెక్స్ట్ అడ్వాంటేజెస్ ఆఫ్ ఫ్లో చార్ట్. ప్రోగ్రామ్స్ కెన్ బీ ఈజీలీ అనలైజ్డ్ విత్ ద హెల్ప్ ఆఫ్ ఫ్లో చార్ట్. సో ఈ ఫ్లో చార్ట్ హెల్ప్తో ప్రోగ్రామ్స్ అనేవి ఈజీగా అనలైజ్ చేసుకోవచ్చు. దే హెల్ప్ ఇన్ డీబగ్గింగ్ ప్రాసెస్. ఫ్లో చార్ట్స్ డీబగ్గింగ్ ప్రాసెస్లో కూడా హెల్ప్ చేస్తాయి. It is easy for the programmer to write the program in any high-level language by using flowchart. ఈ ఫ్లోచార్ట్ని యూజ్ చేసుకొని ప్రోగ్రామర్స్ ఈజీగా ఎనీ హై లెవెల్ లాంగ్వేజ్ అంటే ఏ హై లెవెల్ లాంగ్వేజ్ అయినా C++, జావా ఇలాంటి హై లెవెల్ లాంగ్వేజెస్ ఏవైనా కానీ ప్రోగ్రామ్ ఈజీగా రాసేయచ్చు అనమాట. డిసడ్వాంటేజెస్ ఆఫ్ ఫ్లోచార్ట్. డ్రాయింగ్ ఫ్లోచార్ట్స్ ఈజ్ ఏ టైమ్ కన్జ్యూమింగ్ యాక్టివిటీ. సో ఈ ఫ్లో చార్ట్స్ ఇలా సింబల్స్ యూజ్ చేసి డ్రా చేయడం అనేది చాలా ఎక్కువ టైం తీసుకుంటుంది. ఇట్ ఈజ్ డిఫికల్ట్ టు డ్రా ఫ్లో చార్ట్ ఫర్ లార్జ్ అండ్ కాంప్లెక్స్ ప్రోగ్రామ్స్. చిన్న చిన్న ప్రోగ్రామ్స్ అయితే మనం ఈజీగా ఫ్లో చార్ట్ని డ్రా చేయగలుగుతాం. అదే పెద్దవి అయితే కాంప్లెక్స్గా ఉండేవైతే ఫ్లో చార్ట్ డ్రా చేయడం అనేది చాలా డిఫికల్ట్గా ఉంటుంది. ఇట్ ఈజ్ వెరీ డిఫికల్ట్ టు మోడిఫై ద ఫ్లో చార్ట్. ఫ్లో చార్ట్ మోడిఫై చేయడం కూడా చాలా కష్టం ఎందుకంటే ఒకసారి రాసేసిన తర్వాత ఆ ఫ్లో చార్ట్ని మళ్ళీ మోడిఫై చేయాలంటే మళ్ళీ రీడ్రా చేయాల్సి ఉంటుంది. సో ఫ్లో చార్ట్ డ్రా చేయడం అనేది డిఫికల్ట్. నెక్స్ట్ సూడో కోడ్. ది సూడో కోడ్ ఈజ్ నెయిదర్ యాన్ ఆల్గరిథమ్ నార్ ఏ ప్రోగ్రామ్. ఈ సూడో కోడ్ అనేది ఆల్గరిథము కాదు, ప్రోగ్రాము కాదు. ఇట్ ఈజ్ యాన్ అబ్స్ట్రాక్ట్ ఫార్మ్ ఆఫ్ ప్రోగ్రామ్. ఇది జస్ట్ ఏంటంటే ప్రోగ్రామ్ యొక్క అబ్స్ట్రాక్ట్ ఫామ్ అనమాట. ఇట్ ఈజ్ డిఫైన్డ్ ఫర్ యాన్ ఆల్గరిథమ్. ఇది ఆల్గరిథమ్ కోసం డిఫైన్ చేశారు. ఇట్ డస్ నాట్ యూజ్ ఎనీ గ్రాఫికల్ రిప్రజెంటేషన్. ఈ ఫ్లో చార్ట్లో మనం గ్రాఫికల్ రిప్రజెంటేషన్ యూజ్ చేస్తే ఈ సూడో కోడ్లో అలా కాదు. గ్రాఫికల్ రిప్రజెంటేషన్ ఏం యూజ్ చేయమంటే సింబల్స్ ఏం యూజ్ చేయము. అడ్వాంటేజెస్ ఆఫ్ సూడో కోడ్స్. యూజర్ కెన్ ఈజీలీ అండర్స్టాండ్ ద లాజిక్ బై యూజింగ్ సూడో కోడ్స్. ఈ సూడో కోడ్స్ యూజ్ చేసుకొని యూజర్స్ ఆ ప్రోగ్రాంలో ఉన్న లాజిక్ ఈజీగా అండర్స్టాండ్ చేసుకోగలుగుతారు, అంటే ఈజీగా అర్థమవుతుంది. వీ నీడ్ సూడో కోడ్స్ టు ఫిల్ ద గ్యాప్ బిట్వీన్ ఆల్గరిథమ్ అండ్ ప్రోగ్రామ్. మనకి సూడో కోడ్స్ ఎందుకు అవసరం అవుతాయి అంటే ఆల్గరిథమ్ ఇంకా ప్రోగ్రామ్ వీటి మధ్య ఉన్న గ్యాప్ని ఫిల్ చేయడానికి ఇవి యూజ్ అవుతాయి. because an algorithm is independent of any programming language, where a program is dependent on a language and mission.
ఇక్కడ ఏం చెప్తున్నారంటే ఆల్గరిథం అనేది ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్ మీద డిపెండెంట్ అవ్వదు. అంటే మనం ఏ లాంగ్వేజ్ అయినా కానీ ఆల్గరిథం రాసుకోవచ్చు, కానీ ప్రోగ్రామ్ అలా కాదు. ప్రోగ్రామ్ ఏంటంటే ఇప్పుడు సిలో ఒకలా ప్రోగ్రామ్ రాస్తాము, జావాలో ఒకలా ప్రోగ్రామ్ రాస్తాము. సో ప్రోగ్రామ్ అనేది లాంగ్వేజ్ మీద డిపెండెంట్ అయి ఉంటుంది కాబట్టి ఈ గ్యాప్ని ఫిల్ చేయడానికి సూడో కోడ్స్ని యూజ్ చేస్తాము. Pseudo codes are an outline of a program that can easily be converted into programming statements. ఈ సూడో కోడ్స్ అనేవి ప్రోగ్రామ్ యొక్క అవుట్లైన్ లాంటివి, అంటే జస్ట్ ఎలా చెప్పొచ్చు అంటే బ్లూ ప్రింట్ అనుకోవచ్చు. సో ఈ సూడో కోడ్స్ వల్ల వీటిని యూజ్ చేసుకుంటే ఈజీగా ప్రోగ్రామింగ్ స్టేట్మెంట్స్గా కూడా కన్వర్ట్ చేసుకోవచ్చు. ఎగ్జాంపుల్ ఫర్ సూడో కోడ్. సూడో కోడ్కి ఎగ్జాంపుల్ చూద్దాం. ఇఫ్ ఏజ్ గ్రేటర్ దాన్ ఆర్ ఈక్వల్ టు 18, display eligible to vote, else display not eligible and if. ఇక్కడ ఏం చెప్తున్నారంటే ఒకవేళ ఏజ్ గనక 18కి ఈక్వల్గా ఉన్నా లేకపోతే గ్రేటర్ దాన్గా ఉన్నా అంటే ఎక్కువగా ఉన్నా కానీ ఎలిజిబుల్ టు ఓట్ అని అవుట్పుట్ని డిస్ప్లే చేయమంటున్నారు. ఎల్స్ ఒకవేళ కాకపోతే డిస్ప్లే నాట్ ఎలిజిబుల్ అని డిస్ప్లే చేయమంటున్నారు. తర్వాత ఎండ్ ఇఫ్ అంటే ఎండ్ చేసేయమంటున్నారు. ఇది సూడో కోడ్ ఎగ్జాంపుల్. ఎగ్జాంపుల్ ఫర్ ఫ్లో చార్ట్. చెకింగ్ ఇఫ్ ఏ నెంబర్ ఈజ్ ఈవెన్ ఆర్ ఆడ్. ఒక నెంబర్ ఈవెనా లేకపోతే ఆడా అని చెక్ చేయాలన్నమాట. Algorithm. Step 1 start. Step 2 read the input number. Step 3 if the number is divisible by 2. Step 3.1 then remainder is 0. Print the number is even. Step 3.2 if the remainder is not 0, print the number is odd. Step 4 stop. సో ఇక్కడ ఆల్గరిథంలో మనం ఏం చేసామంటే ఫస్ట్ స్టార్ట్ చేసాము, తర్వాత ఇన్పుట్ నెంబర్ని రీడ్ చేయమని చెప్తున్నాం. ఆ తర్వాత ఒకవేళ ఆ నెంబర్ డివిజిబుల్ బై 2తో డివిజిబుల్ అయితే అప్పుడు రిమైండర్ 0 వస్తుంది. కాబట్టి రిమైండర్ 0 వస్తే ఈవెన్ అని నెంబర్ని ప్రింట్ చేయమంటున్నాం. ఒకవేళ రిమైండర్ 0 కాకపోతే ఆడ్ అని ప్రింట్ చేయమంటున్నాం. నెక్స్ట్ స్టాప్ చేసేసాం అంటే ఎండ్ చేసేసాము. ఇది ఆల్గరిథం. ఇప్పుడు ఫ్లో చార్ట్ చూద్దాం. ఫస్ట్ మనం స్టార్ట్ కాబట్టి ఓవెల్ సింబల్ని యూజ్ చేసుకొని స్టార్ట్ అని రాసాము. నెక్స్ట్ ఇన్పుట్ ఇస్తున్నాం రీడ్ నెంబర్ n. సో నెంబర్ని రీడ్ చేయమని ఇన్పుట్ ఇచ్చాం కాబట్టి ప్యారలోగ్రామ్ సింబల్ యూజ్ చేసాం. తర్వాత క్యాలిక్యులేషన్. సో n డివైడెడ్ బై 2 డివిజన్ చేస్తున్నాం, అంటే ఒకవేళ n డివిజిబుల్ బై 2 అవునా కాదా అని క్యాలిక్యులేషన్ చేయాలి కాబట్టి రెక్టాంగిల్ సింబల్ని యూజ్ చేసుకున్నాం. నెక్స్ట్ డెసిషన్ మేకింగ్. ఇఫ్ రిమైండర్ ఈజ్ ఈక్వల్ టు 0 అంటే ఇక్కడ ఎస్ ఆర్ నో అని చూసుకుంటున్నాం కాబట్టి డెసిషన్ మేకింగ్కి డైమండ్ తీసుకొని రిమైండర్ని 0 అయితే ఎస్ అయితే ప్రింట్ ఈవెన్ అని అవుట్పుట్ ప్యారలోగ్రామ్ సింబల్ యూజ్ చేసుకొని చూపిస్తున్నాం. నెక్స్ట్ నో అయితే ప్రింట్ ఆడ్ అని మళ్ళీ ప్యారలోగ్రామ్, ఎందుకంటే అవుట్పుట్ కాబట్టి. సో ఈ క్యాలిక్యులేషన్ ఈ ప్రాసెస్ ఇదంతా అయిపోయిన తర్వాత కనెక్టర్స్ని యూజ్ చేసుకొని మళ్ళీ లాస్ట్ ఓవెల్ షేప్తో ఎండ్ అని ఫినిష్ చేస్తున్నాం. ఇది ఫ్లో చార్ట్ యొక్క ఎగ్జాంపుల్. సో ఇంకొంచెం అర్థం అవడం కోసం ఇంకొక ఎగ్జాంపుల్ చూద్దాం. ఈ ఆల్గరిథం మనం ఇంతకుముందు వీడియోలో కూడా చూసాము. ఏంటంటే PTR by 100 అంటే సింపుల్ ఇంట్రెస్ట్ని క్యాలిక్యులేట్ చేయమని. సో స్టెప్ 1 స్టార్ట్. స్టెప్ 2 రీడ్ ద ఇన్పుట్ PT and R. Step 3 calculate PTR by 100 to get the result SI. Step 4 display output SI. Step 5 stop. సో ఈ ఆల్గరిథం ఫ్లో చార్ట్గా ఎలా కన్వర్ట్ చేసుకోవాలో చూద్దాం. స్టార్ట్కి ఓవెల్ సింబల్ని యూజ్ చేసుకున్నాం. తర్వాత ఇన్పుట్ నెంబర్స్, ఇన్పుట్కి ప్యారలోగ్రామ్ PT and R ఇన్పుట్ నెంబర్స్కి ప్యారలోగ్రామ్ యూజ్ చేసాము. తర్వాత క్యాలిక్యులేషన్. సో ఇక్కడ మల్టిప్లికేషన్కి డివిజన్కి క్యాలిక్యులేషన్స్ కాబట్టి రెక్టాంగిల్ సింబల్ యూజ్ చేసుకొని క్యాలిక్యులేట్ SI = PTR by 100 అని క్యాలిక్యులేట్ చేస్తున్నాం. తర్వాత అవుట్పుట్ని SI అవుట్పుట్ని డిస్ప్లే చేయమంటున్నాం కాబట్టి అది మళ్ళీ ప్యారలోగ్రామ్ సింబల్ని యూజ్ చేసుకున్నాం. తర్వాత లాస్ట్లో స్టాప్ చేసేమని ఓవెల్ సింబల్ని యూజ్ చేసాము. సో ఇది ఫ్లో చార్ట్ యొక్క ఎగ్జాంపుల్స్. Hope you guys understood. Thanks for watching.